जबरदस्त खतरनाक कॉमेडी शो मावा 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 ये भामा ये भामा స్టెప్ చాలా బాగుంది తెలుసా వేసింది తోపురాయిగాడే ఆ మాత్రం ఉండదా బావా నన్ను పెళ్ళెప్పుడు చేసుకుంటా ఇదిగో తాళి కూడా రెడీగా తెచ్చా ఐటమ్ సాంగ్ వరకు మాత్రమే నువ్వు అదేంటి తోపు పైటేస్ నుంచి నీతోనే కదా నేను డాన్సులు చేసింది చూడు నువ్వు పెళ్లి చేసుకుంటాను పచ్చబట్టు కూడా పొడిపించుకున్నాను పిచ్చిదానా పేస్ట్ బాగా టేస్ట్ ఉందని చెప్పి టొప్పుకు నాకుతావా చెప్పు నువ్వు కూడా అంతే సాంగ్ చేయాలి వెళ్ళిపోవాలి సచ్చినోడా మరి ఆ ముక్కు ముందే చెప్పొచ్చుగా చిన్నప్పటి నుంచి నీతోనే డాన్సులు చేస్తున్నాను ఇంకోటి పీకోండి తోపుకు దెబ్బలు నాకే తోపు ఎందుకు నాకు తోపు ఎందుకు నాకు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు జీవితంలో ఏదో ఒక రోజు నీకు పెద్ద బొమ్మ చూపిస్తాను రా బొమ్మ వస్తా చూడు ఖచ్చితంగా సచ్చినోడా మోసం చేస్తావు కదరా ఎవరు చూడలే కదా చూసా చూసా నువ్వు చూసినా ఏం కాదులే ఎవరికి చెప్పలేవు నేను చూసా ఈ రోజు నీ పెళ్లి చేసుకుందాం డిసైడ్ అయినా వీడికి అప్పారావు వస్తాడు నేను దేవగారిని చేసుకుందాం డిసైడ్ అయినా చిన్నప్పుడు ఎందుకు నవ్వుతారు అందాలలో అహో అహో డ్రెస్ వేసుకున్నంత మాత్రాన జగదేక వీరుడు అయిపోతావా నీకు అతలోక సుందర వస్తుందా వాడి కర్మ కాలితే అదే వస్తుంది లేదు లేదు సార్ మీరు కావాలంటే చూడండి ఈ రోజు నేను వెతకడానికి వెళ్తున్నా మానస సరోవరం అమ్మాయి కూడా చూస్తాం వెళ్ళరా ఎల్లు చెప్తా నీ కర్మ కాలింది ఎల్లు నీకేం ముళ్ళ పందో తగులుద్ది నేను సినిమాలో చూసి అనుకున్నా నిజంగా కూడా ఉన్నాయి నాకు దేవకన్య దొరికింది దేవకన్య ఒకసారి నవ్వు నువ్వు నవ్వకు భయం అవుతుంది ఇంత స్వీట్ వాయిస్ అమ్మా కనపడితే ఇంకా ఊపుంటది దేవకన్య నువ్వు నాకు ఒకసారి కనపడవా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతా నీవు నన్ను చూచుటకు వీలు కాదు మానవా ఎందుకమ్మా నా అంగుళీయకము ఇక్కడే జాడ విడిచి తిని ఎవరైతే నా అంగుళీయకం ధరించుకునేదో వాళ్ళకే నా దర్శనము కలుగును అది దొరకపడితే నాకు దొరుకుతావా అది దొరకబడితే దొరుకుతుందట 2 నిమిషాలు దొరకపోతే స్కిట్ లాగే కానీ అని అమ్మయ్యా ఎక్కడా దొరికింది అంగుళికం దొరికింది నేను అంగుళికం పెట్టుకొని వెయిట్ చేస్తున్నా అబ్బా ఏమి మందము మానవా ఎంతో ప్రేమగా పిలిచావు కదా నీ దేవకన్య గజేంద్రజాన్ వచ్చాను ఎక్కడున్నావు నువ్వు నీ వెనకాలే ఉన్నాను చూస్తా 1 2 3 మానవా భయపడకు నేనే నువ్వు ఎంతో ప్రేమగా పిలిచిన దేవకన్యను మాట్లాడదా సిగ్గుడా నీకు దేవకన్య అంటే ఎట్టుంటది బంతి అదే తప్ప బందర్ రడ్డులాగుంటది రాక్షస బలిలాగున్నావు నేను మా భూలోకములో అందరికన్నా చాలా అందగత్తె ఇంద్రలోకం రే ఆ ఇంద్రలోకములో నాకన్నా ఎవరు అందగత్తెలు లేరు ఉండబోరు వద్దు ఇగో నీ రింగు తీసుకొని నువ్వు వెళ్ళిపోయి మానవా జస్ట్ లిసన్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఒకసారి నా అంగుళీకము ధరించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోని దాన్ని రిమూవ్ చేయడానికి ఇష్టం లేదు కర్మకాలి నాకు నువ్వు నీకు నేను కర్మకాలింది చెప్పేది నువ్వు అక్కలాంటి దాన్ని నీకు దండం పెడతా చూడుము నీకు నేను అందంగా కనపడపోవడానికి కారణం ఉంది ఏంటిది ఒక ముని శాపము వల్ల నేను ఇలా తయారయ్యాను ఆసం అప్పిలా తయారయ్యాడు
ఎవరైతే నా అంగుళికాన్ని ధరిస్తారో వారితో 10 రాత్రులు 10 పగలు కలిసిన ఎడల నాకు పూర్వ సౌందర్యం వచ్చును. నీ కర్మ కాలిందిరా రే రచ్చా. 10 రాత్రులు 10 పగలు కాదే, ఒక రాత్రి ఒక పగలు నీతో చచ్చిపోతాడు వాడు. ఒక 10 నిమిషాలు చాలరా. మనము కాఫీ తాగిన ఎడల అది మంచిదో చెడ్డదో రుచి చూసిన తర్వాత కదా తెలియదు. రమ్ము. అవునా? నిజం చెప్తానవా? 10 రోజులు నువ్వు మారిపోతావు కదా? మారిపోతా. మారిపోతేనేమో ఇంటికి పట్టుకోపోతా. మారిపోలేదు అనుకో ఇక్కడ వచ్చిపోతా. ఒట్టు నువ్వు చేయబుట్టే రమ్ము వెళదాము. తీసుకెళ్ళాడు మొహం పడుతున్నాడు. ఆఫ్టర్ 10 days 10 రోజులైంది. 10 రోజులైంది. 10 రోజుల కంటే ఎందుకు మారలేమా? మనము ఒక పద్ధతి ప్రకారం అనుకున్నప్పుడు 2 దినములు అటవును, 2 దినములు ఇటవును. ఇటే కావాలి, అటెందుకైతుంది? 10 రోజులు చూసిన వాడివి మరొక 2 దినములు చూడము. లోపల లాక్కెళ్ళి ఫస్ట్ అండి. ఏం జరిగింది? 3 నెలలైంది. ఏం జరిగింది? మానవా, పుల్లటి కాయలు తినాలనిపిస్తుంది. పుల్లటి కాయలు అంటే ఏంటిది? చింతకాయ, ఉసిరికాయ, మామిడికాయ, ఇలాంటి కాయలన్నీ రుచి చూడాలనిపిస్తుంది. ఎందుకు అనిపించదే? నువ్వు తిన్నది నన్ను. అరే రవి, నువ్వు తండ్రి కాబోతున్నావురా. ఇదిగో నేను వెళ్ళిపోతాను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. చూడు లోపల తీసుకెళ్ళు. రెక్కలు తీసినావు. రెక్కలు తీయడమేట్రా, రెక్కలు పెట్టుకునే వచ్చాను. భాష తిట్టున్నది. నా భాషే ఎలాగుంటాను? మా దేవరాపల్లి. దేవకన్యం కాదా? దేవకన్యం కాదురా. ఓలే అక్క జలదా ఏంటి? ఈ 3 నెలలు పాపరం చేసి వెళ్ళిపోతాడు. తల్లిని చేస్తున్నాడు. ఇది నా స్నేహితురాలు. దీని పేరు పుష్పలత. పాపం మొగుడెవరో తెలియకుండానే 4 బిడ్డలకు తల్లి అయ్యింది. ఇప్పుడు 5వ బిడ్డకు పాపం అక్క, వయసులో ఉన్నాను, మగతోడు లేదంటే నువ్వు ఖాళీగానే ఉన్నాగా, అందుకనే నీకు తగిలించా. దాన్ని పంపి మన ఇద్దరం ఉందాం. దీన్ని పంపించాలా? నువ్వు ఇక్కడ కట్ చేయగానే నేను అక్కడ కనెక్ట్ అయ్యా తెలుసా? సుడిగాలి సుధీర్ని. సుడిగాలి సుధీర్గా? అవును. కనెక్ట్ అయ్యిండే. వాడు కనెక్ట్ అవ్వకపోతే వింత కానీ కనెక్ట్ అయితే వింతే ఉందిరా. బేబీ. హలో యా సుధీర్ బేబీ. ఇలా రారా. డౌట్ వచ్చింది. కళ్ళు మూసుకొని 3 నెలలు కాపురం చేస్తావు. 30 సంవత్సరాలు చేయలేవురా. దేవరపల్లి. నో ప్రాబ్లం. जबरदस्त खतरनाक कॉमेडी शो. कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम्. పొద్దున ఏంటండి ఇది? ఉదయాన్నే లేచి మందు తాగుతున్నారు? ఉదయాన్నే లేచి తాగడానికి ఏమన్నా బుద్ధి లేదనుకున్నావే? రాత్రి నుంచి తాగుతాను ఈ మందు నేను. మీరు రోజుకి ఇలా మందు తాగుతూ పోతే మన సంసారం గడిచేది ఎలా అండి? ముందు మీరు మందు మానేయండి. నింగి, నేల, నిప్పు, నీరు, గాలి, ఈ పంచభూతాలు, మందు, సోడా, మంచింగ్, ఓపెన్ ఎయిర్ సిగరెట్లు నా పంచ ప్రాణాలే. అంటే ఇప్పుడు మీరు మందు మానంటారు అంతేనా? ఊపిరి తీసుకోవడం మానేయండి అంటే నేను మానేస్తానేమో గానీ మందు తాగడం మాత్రం నేను మానేయని. మా నాన్న ఇచ్చిన కట్నంలో సగమేమో సిగరెట్లకు తగిలేశారు, సగమేమో మందుకు తగిలేస్తున్నారు. అబ్బో, నువ్వు ఊరుకున్నా నిన్ను తగిలేస్తా చెప్తానా? చిచ్చి, ఇంకా నేను ఒక క్షణం కూడా మీతో కాపురం చేయను. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. ఇలా చాలా సార్లు చెప్పినాను, పోతలేవు. నేను నిజంగా మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. నువ్వు వెళ్ళిపోతా అన్నా, నువ్వు చచ్చిపోతా అన్నా వద్దే, నువ్వు చావద్దే అని నేను బతలాడా. వెళ్ళిపో, హ్యాపీ జర్నీ. ఆటోలో పోతానా, బస్సులో పోతానవా? నువ్వు ఈ జన్మకి మారవురా. అబ్బా మేడం, ఇయ్యాల తెలుసుకున్నది మన గురించి. గొల్లెం లేని ఇంట్లో దొంగలు పడతారు, పెళ్ళెం లేని ఇంట్లో నాలాంటి మొగాళ్ళు ఆనందపడతారు సార్. హలో చెప్పరా. అరే వైస్రాయ్, మంద అయిపోయింది, బాటిల్ పట్టుకురారా. అలాగే రా. రారా తెచ్చావా? పెట్టు.
ఇల్లేంట్రా ఇంత ప్రశాంతంగా ఉంది? నా పిల్లం పుట్టింటి పోయిందిరా, అందుకే ఇంత ప్రశాంతం. ఈ రోజు నుంచి నేను బ్యాచులర్. బ్యాచులర్ ఒక్కసారి రా మాట. బ్యాచులర్ బ్యాచులర్ ఈ మాటని ఎన్నాళ్ళైందిరా? నీ భార్యను కూడా పుట్టింటి పంపి నువ్వు కూడా బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేయరా. నా భార్య నన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోవట్లేదురా. నువ్వు అంటే అంత అభిమానమారా? కాదురా, నేనంటే అంత అనుమానం. అవునా? మా ఇంటికి వచ్చినావు కదా, నా బ్యాచులర్ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయరా. కలపరా పెగ్గు పొయ్యిరా మందు. అదే తీసుకో. అరే మందు గొప్పతనం నీకు తెలుసారా? ఏంట్రా? మామూలుగా ఉన్న రష్మి కూడా చాలా అందంగా కనపడుతుంది. అవునా? ఒకసారి చూడు రష్మి ఎలా ఉంది? యావరేజ్ గానే ఉంది. ఇప్పుడు చూడు ఎలా ఉంది? అద్భుతంగా ఉందిరా. మనిషికి మత్తులో ఉంటే ప్రపంచం మొత్తం అందంగా కనపడుతుందిరా. అవునరా, నువ్వు చెప్పింది నిజంరా. నేను ఒకటే చెప్తారా, పక్క దేశానికి వెళ్ళాలంటే కావాలి మనకు వీసా, స్వర్గానికి వెళ్ళాలంటే మనకు కావాలి సీసా. ఏం చెప్పావురా? నా ఫిలాసఫీ ఒకటేరా, అన్ని జాగ్రత్తగా పాటించి 80 ఏళ్ళు బతికే బదులు అన్ని అనుభవించి 60 ఏళ్ళకి పోతే తప్పేందిరా. ఒక్కసారి అక్కడ చూడు ఎవరు కనపడతారా? నాగబాబు గారు. ఏ మందు సరిపోలేదు నీకు. ఇప్పుడు చూడు ఎవరు కనపడతారా? వరుణ్ బాబు గారు. అదిరా మందు గొప్పతనం. దేవుడా. హాయ్ రవి. ఎవరా నువ్వు? నీ భవిష్యత్తుని ఒరే లగోరి, అసలు నువ్వు ఎందుకు ఇలా తగలడ్డావో చెప్పడానికి వచ్చాను రా. ఎందుకు అయ్యాను? ఎందుకు ఇలాగయ్యావంటే అదే పనిగా హాల్లో కూర్చొని హాల్ కాల్ తాగుతుంటే నీకున్న ఒక్కలెవరు కాలీఫ్లవర్ లా వాడిపోయింది. ఇంకా ఉన్న 2 కిడ్నీలు సరిగ్గా ఉడికి ఇడ్లీ లాగా అయిన తర్వాత నువ్వు ఇలా ఉండకపోతే ఇంకెలా ఉంటావురా దరిద్రుగా. అర్జెంటుగా నువ్వు మందు మానేయరా. అబ్బో చెప్పడానికి వచ్చిండయా మగోడు. నేను చెప్పిన మాట విను. నువ్వు మందు మానేస్తే ఇంట్లో ఉంటావు, మానకపోతే కాట్లో ఉంటావు. నువ్వు 100 చెప్పినా నేను మందు మాన. ఇక్కడి నుంచి పోలే అనుకో. నిన్నెవ్వడు బాగు చేయలేడు, అనుభవించంతే. అరే భవిష్యత్ అంటే భవిష్యత్తు. ఎవర్రా? నా భవిష్యత్తే. ఏం కావాలంట? మందు మానే అంటున్నది. నువ్వేమన్నావురా? పెళ్ళని చెప్తే భవిష్యత్ చెప్తే పడింటారా? ఇక్కడ చూడరా, నా బాబు గారు పక్కన ఎవరున్నారా? రోజా గారు. ఇప్పుడు చూడరా, 50 కేజీల రోజా పువ్వు ఇక్కడ ఉంది ఏంట్రా? నీ బొందరా, నీ బొంద. తమన్నాను చూస్తే కొంతమంది మొగాళ్ళ కిక్కు, అవునరా. కాజల్ని చూస్తే కొంతమంది మొగాళ్ళ కిక్కు. అరే అందరి మొగాళ్ళకు సమానంగా కిక్కు పంచే హీరోయినేరా ఈ మందు. ఏం చెప్పావురా? తొందరగా. ఇదేంటి నా భార్య గాయత్రి, గాయత్రి నువ్వు కూడా వాంతో పోతున్నావు? వాడేంటి నా మొగుడు? బలిపెక్కిందా నీకేమన్నా? నా పెళ్ళాన్ని పట్టుకొని ఒళ్ళు బలిసిందా గెలిచిందా అంటావేంట నువ్వు? నా పిల్లం నీ పిల్లం ఎప్పుడైందిరా నీకు? ఏంటి ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ నా వైఫ్ అదే గిదే అంటావా? మీరుండండి. మరి ఏం చేయమంటావురా? సిగరెట్ మానమన్నాను, మానేవా? మందు మానమన్నాను, మానేవా? అలా తాగి ఇప్పుడు ఏమైందో చూడు. ఇది నా పెళ్ళాం అయింది. ఏమండి? నిన్ను కాదు నా మొగుడిని. ఏమండి హనీమూన్ కి వెళ్దామన్నారు, టికెట్లు తీసుకుందాం. దాని గురించే తొందరగా రమ్మంటున్నారు. అరే రవి, నన్ను గుర్తుపట్టావా? గుర్తుపట్టిన 2025లో నా భార్య నన్ను వదిలిపెట్టిపోయినాక నీ గతి ఇదిరాని చూపెట్టడానికి వచ్చిన నా గెటప్ కదా. కాదురా, మరి ధర్మం చేయండి అయ్యా. ఈ ముష్టడుగుతున్న దరిద్రుడాడే వాడే నువ్వురా. చూసుకో, ఇదే నీ భవిష్యత్తు. చూసుకో. ఎవర్రా? నా భవిష్యత్తు. ఏం కావాలంట? అన్ని మానే లేకపోతే బొంద పెడతానన్నదిరా. మానవు కదరా. అరే అంత బిగ్ స్క్రీన్ లో చూపెట్టినాక ఎందుకు మానరా? నీ మా అంతా నువ్వు కెచ్చలు పోరా, పెడతారా? నా భార్య వస్తే ఎక్కడున్నావే? నేను వస్తున్నా. నేను మందు తాగనే. మళ్ళీ జన్మలో మందు తాగుతావా? అమ్మతో తాగను. నా మీద ఒట్టు. నీ మీద ఒట్టు. మరి ఉదయం ఏం తాగుతావు? పాలు తాగుతా. మధ్యాహ్నం ఏం తాగుతావు? కొబ్బరి నీళ్ళు తాగుతా. రాత్రికి ఏం తాగుతావు? మళ్ళీ పాలే తాగుతా. ఇదంతా ముందే ఇడిస్తే బాగుండేదిగా. లోపలికి వెళ్ళి టీ పెట్టు, లేదా పాలే పెట్టు.
రవి మందు పార్టీ రా ఇంటికి వచ్చే. నేను మారిన రవినిరా, ఈ రోజు నుంచి నేను తాగను. సూపర్. చేతులు లాగుతానే, మనసు లాగుతా. అరే చెప్పరా. గ్లాస్ పెట్టు, మందు పోయి పెగ్గాయి, నేను వస్తున్నా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నవ మన్మథుడా అతి సుందరుడా నువ్వు చూసినా బా జీవితం ధన్యమైపోయిందిరా. మన చెరువు కట్టిన కూర్చొని మాట్లాడుకుందాం. చెల్లి చాలా అందంగా ఉంటావే నువ్వు. అబ్బా అందం అంటే నీది, నాది కాదు. నా చెల్లెల గురించి నాకు తెలియదా? మా అక్క గురించి నాకు తెలీదా? ఇద్దరం కాదు గాని అక్కడ మేడం నడదాం. మీ కళ్ళతో చూసి చెప్పండి, మా చెల్లి అందంగా ఉందా నేనా? మీ ఇద్దరు కాదు, మీ వెనక అమ్మాయి అందంగా ఉంది. మనం అందంగా ఉన్నామని కళ్ళు కుట్టుకుంటున్నాయి. అందంగా ఉన్న వాళ్ళని పొగడాలంటే వాళ్ళకి ధైర్యం ఉండాలి. రా బావగారు. అయ్యో సారీ. అరే బావ నడితే సిగ్గేస్తుంది. అబ్బా నువ్వు చెప్తున్నావు, నేను చెప్పలేకపోతున్నాను. మా పెరటి జామ్ చెట్టు పళ్ళన్నీ కుశలమే అడిగే. ఇప్పుడు జీవితం ధన్యమైపోయింది. అక్క మన జామ తోటలో ఉన్న జామ పళ్ళన్నీ ఎవరో కోసేస్తున్నారు. అవునా? అదంతా మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు, మనసులో పెట్టుకో. జామ పండు అంటే గుర్తొచ్చింది. జామ మీద 2 మంచి మాటలు చెప్పవా? నేను చెప్తా. గులాబ్ జామ్. గులాబ్ జామ్. అబ్బా. రెండోది ట్రాఫిక్ జామ్. మన ఇద్దరం ఒక్క కంచంలో తిన్నాం, ఒకే మంచంలో పడుకున్నాం, ఒక్క ఉయ్యాలలో ఊగాము. మనం ఒకే బాత్రూమ్ లో బ్రష్ చేసుకున్నాం. అక్క నాకు కాబోయే బావ, నీకు కాబోయే మగుడు ఎలా ఉండాలనుకుంటున్నావు? 24 గంటలు నన్నే పొగడాలి. అంటే నీకు రైటర్ కావాలి. పొద్దున్నే కాఫీ తీసుకొచ్చి నన్ను నిద్ర లేపాలి. అంటే నీకు హోటల్లో సర్వర్ అయితే సరిపోతాడు. ఈ వంట చేసుకొచ్చి తిను డార్లింగ్, ఆ వంట చేసుకొచ్చి తిను డార్లింగ్ అని నన్ను రోజుకు ఐటెం పెట్టాలి. అంటే నీకు బిచ్చగాడు కావాలి. నాకు 24 గంటలు నాతోటే ఉండాలి, నా చుట్టే తిరగాలి. అయితే నీకు ఒక మగ కుక్క కావాలి. కొంచెం కాదు, లంగా అంచు. నీకు ఎలాంటి మొగుడు కావాలి? ఓకే ఓకే, సుధీర్ గాని చేసుకుంటావా? సుధీర్ గాని నేను ఒక్కడనే కదా చేసుకోవాలి. సుధీర్ ఒక్కడేనే కాదు మరి. సీన్ గాడు లేకుండా సుధీర్ గాడు ఎప్పుడైనా ఏదైనా పని చేశాడా? వాళ్ళిద్దరు ఉంటారు కదా, వీళ్ళిద్దరిని వదిలేస్తే ఆటో వేసుకొని రామ్ ప్రసాద్ వస్తాడు. ఎక్కడో అవుట్ ఫోకస్ లో సన్నీ గాడు ఉంటాడు. మనకింత మంది వర్కౌట్ అవరు. కరెక్టే. సరే ఆడు ఇలా కాళ్ళు కొట్టుతాడు రామ్ ప్రసాద్. ఆర్పి గాని చేసుకుంటావా? ప్రకాష్ ని చేసుకుంటావా? అమ్మో, డాక్టర్ గారు బరువును మొయ్యొద్దన్నారు. ఆయనకు కూడా అదే చెప్పాడంట. సరే శేషు గాని చేసుకో. వద్దు. ఈ గుమ్మను చూడు, ఎప్పుడు మన వెనకాలే తిరిగేది. మనం వెనక్కి తిరిగి చూసేసరికి నీ కాబోయే మొగుడిని తన్నుకు పోయింది. మరి ఈ జన్మలో మనకు పెళ్లి కాదా? పిచ్చిదానా, మనకు చిన్నది మిస్ అవుతుందంటే ఇంతకన్నా పెద్దది మనకు వస్తుంది అన్నట్టే. ఇంట్లో పనులున్నాయి, మనం వెళ్దాం పదా. అందగత్తెలు ఎవడో పడిపోయాడే, వాటర్ తీసుకురా. ఎవడు అందాన్ని చూసి పడిపోతారా? అక్క వాటర్ బాటిల్ తీసుకొని ఫస్ట్ నైట్ చెయ్యి. ఫస్ట్ ఎయిడ్ కాదే, ఫస్ట్ ఎయిడ్. ఏమైంది? ఎండకి కళ్ళు తిరిగి పడ్డానండి. మీ పేరు? మంగళదీప్. మంగళదీప్ వీడే నా మెళ్ళలో మంగళసూత్రం కట్టేవాడా? నేను మంగళసూత్రం అంటే మంగళారతి తిప్పేది వీనికేనేమో. మెల్లగా 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 ఊపిరి రావట్లేదండి. ఆగండి. సారీ. మంగళదీప్ బాగు
బాగున్నాడు కదా చెల్లి? చాలా బాగున్నాడు మంగళదీప్. పద ఇంట్లోకి వెళ్ళిపోదాం. అక్క ఆ చెరువుకి నీళ్ళకి వెళ్తున్నాను. ఓకే. అందగత్తె కరీనా. మంగళదీప్ మంగళదీప్ సౌందర్యలహరి స్వప్న సుందరి ఐ లవ్ యూ. త్యాగమనే దేవత సన్నిధి వెలిగే దీపం ప్రేమ ప్రేమ. నమస్కారం కరిష్మా. ఐ లవ్ యూ మంగళదీప్. అక్క చెల్లి నీకో విషయం చెప్పాలి చెల్లి. నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలి అక్క. చిన్నదనే కదా, ఫస్ట్ నువ్వు చెప్పు. అక్క నాకన్నా ముందు పుట్టావు కదా, నువ్వు చెప్పవు. నేను ఒకరిని ఇష్టపడ్డాను. అక్క సేమ్ డైలాగ్ నేను ఒకరిని ఇష్టపడ్డాను. ముందు వాడి పేరు చెప్పు. నువ్వు చెప్పు. చెప్పు. సరే ఇద్దరం కలిపి 1 2 3 అని చెప్దామా? ఓకే. 1 2 3 మంగళదీప్. ఇంత దూరం వచ్చావు కాబట్టి నేను నీ కోసం త్యాగం చేస్తున్నా. మంగళదీప్ నువ్వు చేసుకో. వద్దు, ఇక్కడికే మంగళదీప్ను పిలుద్దాం అక్క. మంగళదీప్ వచ్చాను. నువ్వు మా చెల్లిని ఇష్టపడ్డావు, మా చెల్లిని పెళ్లి చేసుకో. మంగళదీప్ ఒక త్యాగం చేస్తానని చెప్పు. నీ కోసం ప్రాణం ఇస్తాను కర్రీనా. కర్రీనా? మా అక్కని పెళ్లి చేసుకో. కరీనా నిన్ను మంగళదీప్ ఇష్టపడ్డాడు, నువ్వు మంగళదీప్ని ఇష్టపడ్డావు. లేదే, నువ్వు చేసుకోవడం న్యాయం లేదు. నన్ను తనను ప్రేమించాడు, నువ్వు తనను ప్రేమించావు. దండం పెడతానే. నీకు మామిడి పండు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆ మామిడి పండు నువ్వే తినాలి. నాకు మామిడి పండు అంటే చాలా ఇష్టం, కానీ నీకు అందులో టెంక్ అంటే ఇంకా ఇష్టం. ఆపండి. మీరు ఈ మంగళదీప్ని ఎవరు పెళ్లి చేసుకోవాలో ఫస్ట్ డిసైడ్ అవ్వండి. ఆ తర్వాత నన్ను పిలవండి. మనం ఏమైనా తప్పు చేసా మా చెల్లి? ఏమో నాకు అర్థం కావటం లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మంగళదీప్ నువ్వు చేసుకోవచ్చు కదా. ఎప్పటికైనా డిసైడ్ అయ్యారా? మా చెల్లిని చేసుకో మంగళదీప్. మీరు జీవితంలో డిసైడ్ అవరే, కానీ నేను డిసైడ్ అయ్యానే. నేను చెబుతా. రండి 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 అమ్మా. जबरदस्त खतरनाक कॉमेडी शो. శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి. మేము బిచ్చగల్లం కాదు సార్, మేము అనాథలు అసలు కాదు సార్. అభాగ్యులు అంతకంటే కాదు మేడం. నేను ఒక భర్తని, నేను ఒక భార్యని. అసలు ఏం జరిగిందంటే, మీకు చంద్ర తెలుసు కదా, ఊర పట్వారి. అరే మన ఇంటి పక్కకు ఇంట్లో పక్కన ఉండే సార్ నేను. నా పేరు భరద్వాజ్, దీని పేరు మాలిని. వాడేది సార్ రూపాయి ఇవ్వకపోతే పిల్లలు పట్టుకుపోతాడు. వాడేది సార్ యోగా సెంటర్ టీచర్ అని చెప్పి పిల్లలు పట్టుకుపోతాడు. వాడి పక్కన కాపురం చేయడం కన్నా నరకంలో బతకడం మేలని ఇంత దూరం ప్రయాణం చేసినాం సార్. సార్ మనిషి జీవితంలో పైసలు పోతే సంపాదించవచ్చు, నగలు పోతే సంపాదించవచ్చు, పిల్లం పోతే బతకలేం సార్. ఏ సార్ అందమైన పిల్లలు దొరికితే తప్ప సార్ మాకు? మేము తీసుకున్న ఇల్లుది, మీ ఆశీర్వాదం నానమ్మా. సరే పద. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. ఏమే వంట అయిందా? లేదండి, ఇంకా ఇది అయిపోయిన వెంటనే చేస్తాను. ఓకే. మొగాడు బడి 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 రా బడి సాహోరే బాహుబలి. ఇది చాలా ఆశ్చర్యం కదా. ఒక అందమైన అమ్మాయి ముగ్గేస్తుంటే ఆ చంద్రగాడు ఇక్కడ ఉండేది ఉంటే ముగ్గు ఇలా వేయాలి అని చెప్పి ముగ్గులో దింపే రకం కదా. పాపం ఒక పర్సనాలిటీ ఉన్నవాడు జిమ్ మాత్రమే చేశాడు సార్. ఇలాంటి వాళ్ళు మన సర్కిల్ లో కలుపుకోవాలి, ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. వెళ్ళండి, లేటే వద్దు సార్. ఎవరండి? రండి సార్, బయటికి రండి, తెలుస్తుంది. వస్తున్నా. సార్ నా పేరు భరద్వాజ్. నమస్కారం. చూడండి సార్, సెకండ్ ఇవ్వమంటే కూడా దండం పెట్టే బ్యాచ్. నేను ఈ పక్కింట్లో ఉంటాను సార్. ఓ సంతోషం. మీ పేరు? మై నేమ్ ఈస్ జిమ్సన్. ఏం చేస్తుంటారు సార్? నేను మార్నింగ్ జిమ్ చేస్తాను, ఫ్రెష్ అవుతాను, ఫ్రూట్స్ తింటాను, పడుకుంటాను. ఈవినింగ్ లేస్తాను, మళ్ళీ జిమ్ చేస్తాను, ఫ్రూట్స్ తింటాను, పడుకుంటాను.
బ్రతకడానికి ఏం చేస్తుంటారు? బ్రతకడానికి నేను ఏమి చేయనండి, ఓన్లీ జిమ్. చూసారా సార్, శరీర దౌర్బల్యం కోసం ఆయన ఎక్సర్సైజ్ మాత్రమే చేస్తాడు. ఎస్ సార్. ఎవరిని డిస్టర్బ్ చేయడు. నైస్. నమస్కారం సార్, మన ఫ్యామిలీ ఇక్కడ ఉండరండి, ఊర్లో ఉంటారు. నేను ఒక్కడిని ఇక్కడ ఉంటా. మరి ఫుడ్ మెస్ లో తింటానండి. సార్, ఇక్కడ నుంచి హోటల్లో చేయద్దు, ప్రామిస్. నేను పక్క వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టానండి. దిస్ ఇస్ నాట్ ద మై వే. చూసారా సార్. సార్ ఒక్క నిమిషం సార్, మా ఆవిడ నీకు పరిచయం చేస్తా. ఏమే ఏంటండి ఈయన అటెండ్ అయింది. ఒక నిమిషం మంచోడే, మంచోళ్ళని పరిచయం చేసుకోవాలి. వస్తున్నాను. రండి సార్. సార్ మా ఆవిడ సార్. నమస్కారం మేడం. ఇక్కడ నేను పరాయి ఆడవాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడను. ఎంత మంచోళ్ళు సార్ మీరు. చూసావని అలాంటి వాళ్ళు కాదే, మొత్తము ప్రపంచం మొగలంతా అలాంటి కాదు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. చూసావా? అందుకనే కదండి మనం ఇక్కడికి వచ్చాం. అదే చూడండి, చాలా మంచివాడు. అవును, పద. సంథింగ్ విల్ హ్యాపెన్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. కాఫీ తీసుకొస్తాను. ఓకే. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. రండి, మీరు కూడా జిమ్ చేయండి. సార్ మీరు బరువులు బాగా ఎత్తుతారు సార్. మొదటి నుంచి బరువు బాధ్యతలు ఉన్నవాడిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టే పొజిషన్, టేక్ ద పొజిషన్ అండ్ దిస్ లైఫ్. ఓకే సార్. అండ్ స్లోలీ పడిపోతా సార్. కమ్ ఆన్. ఓకే సార్. ఇప్పుడు చూడండి సార్, ఐ ప్రామిస్, నేను ఒక్కసారి చెప్తాను. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఒకేసారి 2 డంబుల్స్. అబ్బా సార్, ఈరోజు ఒక్కరోజే చేద్దామంటారా? చేయాలి. ఎస్. ఇప్పుడు కంప్లీట్ దట్. యూ డిష్ అప్. డిప్స్ కదా, డిప్స్ చిన్నప్పటి నుంచి సార్. No, not that is called గుంజీలు. సార్ యూ. ఇది అందరికీ తెలుసు. డంబిల్స్ రాలేదా సార్? నాకు బాగానే వచ్చాయి, నా వరకు నాకు ఓకే. రేపు మళ్ళీ చూసుకో. ఓకే సార్, నేను స్నానం చేస్తా సార్, చెప్పులు బాగా వచ్చినాయి. ఓకే. ఏమే స్నానం నీళ్ళు పెట్టు. ఏమండి, స్నానానికి నీళ్లు రెడీ. ఓకే చేస్తున్నా. ఏమండి స్నానం చేశారా? నేను తర్వాత చేస్తాను. ఓకే. మీరు చేస్తున్నారా లేదా అని చూస్తున్నాను. చేసుకోండి. వెళ్ళండి. ఏమైందండి? ఏంటి అంత మర్యాద ఇస్తారండి? నీ అంటే అంత ప్రేమనా? అయ్యో, మీరే కదండి మంచి వాళ్ళని స్టాంప్ వేశారు. మంచి వాళ్ళకి ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది మనల్ని. మనకు రాత్రి అయింది, తినడానికి ఏమైనా తిందామా? బిర్యానీ ఉంది. సరే, ఆయన కూడా మన పక్కింట్లో ఉన్నాడు కదా, కలిసి ఫోన్ చేద్దాం. అన్నయ్య గారు. ఎవరు? నేనన్నయ్య గారు, పక్కింటి మాలిని. నమస్కారం. మా ఆయన భోజనానికి పిలుస్తున్నారు మిమ్మల్ని. వస్తున్నాను, ఒక్క నిమిషం. మీరు లోపలికి వెళ్ళండి. సరే. సార్, భరద్వాజ గారు రావచ్చా? మేడం లోపలికి వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. అలా క్లాత్ ఇవ్వండి. తినండి. పెట్టారా? చూడలేదండి. చాలండి, నాకు ఈ ఆకలి వేయదండి. ఏంటో నా ఆకలంతా వేరే ఆకలి. ఇంటికి వెళ్ళనా? నేను ఎక్కడ పడుకుంటా. ఏమీ లేదు భరద్వాజ గారు, లోపల ఏసీ రిపేర్ అయింది, అది పనిచేయటం లేదు. ఎలక్ట్రీషియన్ నెంబర్ ఇస్తారేమోనని వచ్చా. ఎలక్ట్రీషియన్ ఎందుకు? నాకు ఎలక్ట్రీషియన్ పని వస్తుంది. మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరా? ఒకసారి లోపలికి రానా?
మనం అనుకున్నంత మంచోడు కాదు సార్ మీరు. ఈ విషయం మా భార్య చెప్పాలి. ఏంటండి వాడు ఉన్నారు కదా జిప్సన్ అనుకున్నంత మంచోడు కాదు. మీరు ఊరుకోండి, మీరు చెప్తే నేను నమ్ముతానా ఏంటి? పిచ్చిదాని లెక్క మాట్లాడితే అమ్ముతాడు, అనుకున్నంత మంచోడు కాదు. మీరే కదా ఆయన మంచివాడు అని స్టాంప్ వేశారు, మరి నేను ఎలా అంటే నమ్ముతాను ఆయన మంచివాడు కదా? ఇక్కడ ఉండదు, కాల్ చేయాలి. భరద్వాజ గారు, నేను అలా బయటకు వెళ్తున్నాను, ఒకసారి రావచ్చు కదా? నేను రాను. అన్నయ్య గారు మీరేం టెన్షన్ పడబాకండి, నేను పంపిస్తున్నాను. అబ్బా మీరు వెళ్ళండి, నాకు తెలియదు అంటారు. వెళ్ళండి మీరు అసలు ఇంట్లో భరద్వాజ గారు రావచ్చు కదా? నన్ను ఎవరనుకున్నావు తెలుసా? నువ్వు అన్నావు కదా చంద్రాపురపు పట్టువారి అని. చంద్ర నా ఫ్రెండ్. చంద్రాపురపు పట్టువారి ఆడవాళ్ళ వైపు వెళ్తాడు, ఈ జిమ్సన్ మగవాళ్ళ వైపు వెళ్తాడు. మన ఇక్కడి నుంచి వెళ్ళిపోలే. ఎక్కడికి? ఏమైందండి? ఏ ఊరు కూడా మార్చేద్దాం. అయ్యో అసలు ఇంక మళ్ళీ ఎన్ని ఊర్లండి మారుస్తారు? 100%. అబ్బా ఇప్పుడు ఎందుకండి? వీడు మళ్ళీ లోపలికి వెళ్ళాడా? ఎవరు అసలు ఏం జరిగింది? ఎవరా మీరు? ఎవరా మీరు? సార్ సమయానికి దేవుళ్ళ వచ్చి రక్షించారు సార్. మేమంతా తలా ఒక పని చేసుకొని బతికేవాళ్ళం సార్. 6 నెలలుగా జిమ్ నేర్పిస్తారని నరకం చూపించాడు సార్. చూసావా అసలు ఇక్కడ ఏం జరుగుతుందండి? నీకేమర్థం కాదు పద. जबरदस्त खतरनाक कॉमेडी शो। ఇంతేనా నీ డాన్స్? నీ నడుము ఊపినప్పుడు నువ్వు ఊపుతలేవేంది? నడుము ఊపితే రుబ్బు రోల రాయి తిరిగినట్టు తిరగాలి. మొగుడు అంటే మీసం ఉండగానే కాదు, పిల్లానికి నచ్చినట్టున్నోడే మొగుడు మొగాడు. ఈ శాంతాబాయ్ ఎవరి మాట అయినదు, మొగుడు మాట అసలు అయినదు. ఎందుకంటే దునియా చూసిందాన్ని. మరి ఏంటి నాకు ఈ పరిస్థితి చూడండి. మెళ్ళో తాళేంటి, బోటేంటి, కాళ్ళకి మెట్లేంటి, చేతులకు గాజులేంటి, చూడడానికి చాలా అసహ్యంగా ఉంది. నేను తీసేస్తాను. నేను చంపుతా, నేను చంపి పడేస్తా. దగ్గర అంటే అనాదిగా ఆడలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టేయడానికే ఈ శాంతాబాయి పూనుకున్నదిరా. అందుకే నిన్ను పెళ్లి చేసుకుని మెడలో బోర్డు వేసిన. ఆడాళ్లకు పెళ్లి చేసుకుంటారు, ఇంట్లో పడేస్తారు. నోరు మూసుకోవడానికి 2 పిల్లల్ని కనేసి మీరు మాత్రం టిక్కు టిక్కు అని బయట తిరుగుతారు. అంటే మాకు పెళ్ళైందని తెలుస్తుంది, సచ్చేదాకా ఇల్లే గత అవుతుంది. మీకు అట్లుండదురా. అందుకే ఓ ప్రపంచ ఆడాలారా, మీ తరఫున నేను ఈ మొగాని మీద రివెంజ్ తీసుకుంటానా. తాళి కట్టేసిన ఇట్లా ఇంట్లో చూస్తా, మీరు కూడా అట్లా చూసుకోండి. 3 పూటలు తిని టీవీ చూసుకుంటుండు, బయటికి వెళ్ళినావు కాళ్ళు కొడతా బిడ్డ. దునియా చూసిందాన్ని. మరి నేను కూడా దునియాని చూసా, నాకు తెలుసు మొత్తం. నువ్వు దూలు పెట్టి చూసినావా? చూడలేదు. దునియా ఎట్లా చూసినావురా నువ్వు? మీ మొగాలు ఆడది దొరికితే అసలు అబద్ధాలు చెప్పుకొని బతుకుతారా? ఈ ఏటి నుంచి అట్లాంటి నడుచుడే లేదు చెప్తానా. లోపడి పోయి హౌస్ నీళ్లు కట్టి పట్టుకో. అలాగా నన్ను కాదని పోయిందని ఎందుకు అత్తానవే? మళ్ళా కాదని వెళ్ళిపోయినందుకు నాకు తగిన శాస్త్రం జరిగింది అక్క. ఏం జరిగింది ఇప్పుడు నీకు? అక్క నాకు క్షమించక. మోకాళ్ళు బట్టి క్షమించంటూ కాళ్ళు పట్టుకో మంచిగా. ఇప్పుడు దునియా కనపడదా నా కాళ్ళ దగ్గర? నీకు కనబడింది అక్క. అసలు దునియా మొత్తం నీ కాళ్ళ దగ్గరే ఉంది అక్క. మరి ఏమనుకుంటాను? అక్క ఐమ్ సారీ అక్క. సారీ బాగున్నదా? సారీ కాదక్క, సారీ. నేను ఆ ప్రాబ్లం చెప్పుకోవడానికి వచ్చానక్క. వసే పిచ్చిదానా, ఆడదే ప్రాబ్లం లెక్క ఉండాలి. ఆడదానికి ప్రాబ్లం ఎందుకు వస్తుంది? అక్క నేను ఎంత ఫ్రీడమ్ ఉన్నదాన్ని నీకు తెలుసు కదా. ఓ మస్తు ఫ్రీడమ్, చెంగు నెగిన దానివి. అలాంటిది నా దగ్గరకు వచ్చి నీ అన్నం అంటే ప్రాణమిస్తానన్నాడు అక్క. అలాంటి వాడి మాట నమ్మి నీ మాట నమ్మకుండా వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాను కదక్క. తన ఇంట్లో పెట్టి ప్రపంచాన్ని చూడకుండా నా ఫ్రీడమ్ మొత్తం తీసేసి చూస్తున్నాడక్క. ఇప్పుడు సమ్మగు నాదే నీకు. దునియా చూసి చెప్పిన ఇట్లుంటదే ఇట్లుంటదే అని ఇన్నావే. వసే పిచ్చిదానా, ఆడదానికి కావాల్సింది ఫ్రీడమే. ఫ్రీడమ్ అంటేనే ఫిమేల్, ఫిమేల్ అంటేనే ఫ్రీడమే.
పెళ్లి చేసుకొని మొగుడు కోసం పెళ్లి చేసుకుంటలేము. అయ్యే వాళ్ళకు దూరంగా పోయేది ఎందుకే? ఫ్రీడమ్ గా బతుకుతామని. మనకు ఫ్రీడమ్ ఇవ్వలేదనుకో వాని వీక్నెస్ మీద కొట్టాలి, మనం ఫ్రీడమ్ సంపాదించాలి. అవునే, మనకి ఏమైనా వీక్నెస్ ఉన్నదా? చాలా వీక్నెస్ ఉన్నాయి. అయిపోయింది, పని అయిపోయింది. తక్కువ పోయి మన వీక్నెస్ మీద కొట్టు, తర్వాత క్యాచ్ చేసుకొని ఫ్రీడమ్ తీసుకొని పారని పో. అక్క మొదటిసారి నువ్వు చెప్పిన మాట వెనక చాలా తప్పు చేశాను. ఈసారి శాంతబాయి మాట అంటే ఏంటో చూపిస్తాను అక్క. పోవే, నీ వెనక శాంతబాయి ఎక్కున్నది. శాంతబాయి ఎవరు వాడు? మొగుడిని అని నువ్వు గట్టిగా చెప్పొద్దు, నేను చెప్పాలి. ఒకసారి కౌలించుకో. అందరూ చూస్తారు, బాగోదేమో శాంతబాయి. ఇప్పుడు మనం ప్రకృతి విరుద్ధమైన పని ఏం చేస్తానము? నువ్వు నా మొగుడివి, నేను పెళ్ళని కౌగులించుకుంటే తప్పేంది? వద్దు అనుకున్నావు, కళ్ళు మూసుకుంటారు. రా అయిపోయిందా? అంటే నేను బాగా కౌగులించుకుందాం అనుకున్నాను, పట్టడ్డొచ్చింది. శాంతబాయి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? పోయి స్నానం చేయి, వస్తా. ఇప్పుడా? త్వరగా గలీజోడా. ఏమైంది అక్క? నా మొగుడు కొడుతున్నాడు అక్క. ఎక్కడ పడితే అక్కడ. ఎందుకే మంచిగా ఉన్న మొగుడిని, హైట్ ఉన్న మొగుడిని చేసుకున్నావు? వీక్నెస్ ఉన్నని చేసుకోవాలి. డామినేట్ చేసిన చేసుకుంటే మనల్ని డామినేట్ చేస్తాడు. నేను ఆ కర్ర మొట్టుగాని చేసుకున్నా, దున్నపోతులు ఎక్కువ కుక్క లెక్క పడి ఉంటాను నా దగ్గర. మరి మనకి ఏ వీక్నెస్ లేదు కదక్క. వీక్నెస్ వాడు ఉండడే, మనం సృష్టించాలి. వాడు వచ్చి గట్టిగా కౌలించుకున్నాడు, ఇంతేనా అనాలి. 3000 చీర కొనుక్కొచ్చిండు, ఇంతకన్నా కాస్ట్లీ దొరకలే అనాలి. కారు తీసుకొచ్చి ముందర పెట్టిండు, నా కోసం ఇంతేనా బావా అనాలి. వాడు వచ్చి దుప్పటి దులిపిండు, నీ దులుపుడు ఇంతేనా అనాలి. ఇప్పుడు నువ్వు చూడు, దీని తర్వాత ఏంటి చెప్పు. నీ బుర్రే బుర్రక్క. హోల్ ప్రపంచానికి హోల్ అంటే నేనేనక్క. ఇప్పుడు చూడు, చూస్తాను. చెంగున పోతాను, నీ వెనక నేనున్నా. పో బయటికి రాలే శాంతబాయి. నేను బయటనే ఉన్నా. సారీ, ఏమనుకుంటావు నువ్వు? అసలు నువ్వు వాడదానివేనా? మొగరాలా చేస్తున్నావు అంటే పొట్టిదానా? ఆ పిల్లలకి ఏమంది పెట్టావు చెప్పే. భయ్యా, నన్ను కాపాడడానికి వచ్చింది దేవుడు భయ్యా. మగుడు నన్ను చూడకుండా కాళ్ళకి మెట్టి లేచింది, చేతులకు గాజులు వేసింది, బోటు పెట్టింది, తాళి కట్టింది, తగులుకోండి భయ్యా. నువ్వే కరెక్ట్ ఉంటే ఇవన్నీ జరిగేది ఎలా? ఆడం కూడా ఆ తెల్లి ఆడం కూడా వస్తే శాంతబాయి, ఈ రోజు కాల్లో నువ్వే ఉండాలి, ఇక్కడ మేమే ఉండాలి. నేనే ఉంటా. దునియా చూసిన అర్థాన్ని చెప్తానా. ఏం రా రంగులు రాట్లా బిట్రా. వీడు జాగింగ్ అని పోతాడు, జాగింగ్ అని పోయి పార్క్ లో బెంచ్ మీద కూర్చొని పచ్చిపోయి ఆడోళ్ళని చూస్తాడు. ఎందుకు చూస్తారా? యోగా చేస్తున్నాక. యోగా చేస్తారా? బద్మాష్. వీడు వీళ్ళ బామ్మడి తెచ్చి నేను హైదరాబాద్ నుండి చదువుకుంటా అంటే మాకు ప్రైవసీ కావాలి, హాస్టల్లో పెడతా అంటావు. అదే మరదలత్తి ఇంట్లో పెట్టుకుంటావు ఎందుకు? అంటే ఆడోళ్ళు కదా ఆదుకుందామని. అంటే మీరు ఆడోళ్ళని ఆదుకుంటారు, మొగోళ్ళని ఆదుకోర్రా. హైదరాబాద్ లో కాంచెలి ప్రపంచం మొత్తం ఉన్న ఆడోళ్లకు శాంతాబాయి చెప్పే ఒకే ఒక ముచ్చట, మొగుడు వీక్ గా ఉంటే మన అన్ని నడతాయి. వీకుల్లో నీ చేసుకోవాలి, కానీ వీకెండ్ పాటలు ఎలా కాలం చేసుకోవాలి. ఇప్పుడు మీ అందరికి ఒక పాట ఎత్తాను.